హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం వైష్ణోదేవి ఆలయం సందర్శిద్దాం. ఈ వీడియోలో వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి వైష్ణోదేవి ఆలయం ఎలా చేరుకోవాలి, వైష్ణోదేవి ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, వైష్ణోదేవి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, వైష్ణోదేవి ఆలయం చేరుకోవడానికి హెలికాప్టర్, గుర్రం మరియు డోలీ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. ముందుగా నేను చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఫ్లైట్ లో చెన్నై నుంచి ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్తున్నాను. మన ఢిల్లీ ఫ్లైట్ మిడ్ నైట్ 2:30కి మొదలవుతుంది. రండి వెళ్దాం. ఉదయం 5:30కు ఢిల్లీలో ఫ్లైట్ దిగి జమ్మూ ఫ్లైట్ ఎక్కడానికి టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 3కి వెళ్తున్నాను. ఉదయం 7:15 మన జమ్మూ ఫ్లైట్ మొదలైంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి వైష్ణోదేవి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. వైష్ణోదేవి ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రాలో ఉంది. ట్రైన్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి కాట్రా రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఇంచుమించుగా 48 గంటల జర్నీ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కాట్రా చేరుకోవడానికి డైలీ ట్రైన్స్ లేవు, వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ వీక్లీ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ తావి వరకు కొన్ని ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. జమ్మూ నుంచి కాట్రా 50 కిలోమీటర్లు ఉంటుంది, బస్సులో చేరుకోవచ్చు. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. వీటి కోసం వెయిట్ చేయకుండా మనం ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ముందుగా మనం ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి మరో ట్రైన్లో కాట్రా చేరుకోవచ్చు. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఢిల్లీలో ట్రైన్ చేంజ్ అయ్యే వాళ్ళు కొంచెం టైం గ్యాప్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ట్రైన్ లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాట్రా రైల్వే స్టేషన్ తర్వాత చూపిస్తాను. అదేవిధంగా జమ్మూ రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ నుంచి కాట్రాకి ఎక్కడి నుంచి బస్సెస్ లభిస్తాయో కూడా తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం ఫ్లైట్లో వైష్ణోదేవి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. వైష్ణోదేవి ఆలయానికి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ జమ్మూ ఎయిర్పోర్ట్. జమ్మూకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, 1 స్టాప్ ఫ్లైట్స్. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు నుంచి ఢిల్లీ టు జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో కాట్రా చేరుకోవచ్చు. లేదంటే మీరు సోలోగా వచ్చి ఉంటే బస్సులో ఎలా వెళ్లాలో తర్వాత చెప్తాను. జమ్మూ సమీపిస్తున్న కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. ఉదయం 8:20 మన ఫ్లైట్ జమ్మూ చేరుకుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటికి రాగానే టాక్సీ స్టాండ్ ఉంటుంది. ఇది ప్రీపెయిడ్ టాక్సీ స్టాండ్, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి కాట్రాకి క్యాబ్ వాళ్ళు 1850 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నేను సోలోగా వచ్చాను కాబట్టి బస్సులో వెళ్తున్నాను. మనం ఇలా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళి ఎడం వైపు తిరిగితే మెయిన్ రోడ్ వస్తుంది. ఇది జమ్మూ ఎయిర్పోర్ట్ వ్యూ. ఇలా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జమ్మూ రైల్వే స్టేషన్ కి ఆటో తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి జమ్మూ తావి రైల్వే స్టేషన్ 6.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. జమ్మూ నుంచి కాట్రా వెళ్లే బస్సెస్ జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి లభిస్తాయి. ఇదే జమ్మూ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే జమ్మూ తావి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఈ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ మనం బస్ టికెట్ తీసుకోవాలి. జమ్మూ టు కాట్రా బస్ టికెట్ 90 రూపాయలు. టికెట్ ఇవ్వలేదు, ఇలా బస్ నెంబర్, సీట్ నెంబర్ పేపర్ మీద రాసిచ్చారు. ఇక్కడ 2 రకాల బస్సెస్ ఉన్నాయి. ఎదురుగా చిన్న బస్సెస్ ఉన్నాయి కదా, అవి ఏసీ బస్సెస్. కాస్ట్ ఒక 20-30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇది ఆర్డినరీ బస్, అంత కంఫర్టబుల్ గా లేదు. జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి కాట్రా 50 నుంచి 55 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. ఈ జర్నీలో వ్యూస్ చాలా బాగున్నాయి. 2 గంటలు బస్సులో ప్రయాణం చేశాక కాట్రా చేరుకున్నా. బస్ కాట్రా బస్ స్టాండ్ వరకు వెళ్ళలేదు. ఆ బస్ స్టాండ్కి వెళ్లే మార్గంలో రిపేర్ వర్క్ జరుగుతుందట, అందుకే ఈ ప్రదేశంలో బస్ ఆపారు. నేను కాట్రా బస్ స్టాండ్ సమీపంలో రూమ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి హోటల్ చేరుకోవడానికి ఆటో వాళ్ళు 160 రూపాయలు ఛార్జ్ చేశారు. కాట్రాలో ఆటో ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
నేను బుక్ చేసుకున్న హోటల్ కాట్రా బస్టాండ్ సమీపంలో బాన్గంగా రోడ్లో ఉంది. ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ రామా ప్యాలెస్. ఈ రూమ్ నాకు 1250 రూపాయలు పడింది. ఎక్కడ స్టే చేయాలనేది తర్వాత చెప్తాను. ఇది కాట్రా బస్టాండ్ ఏరియా. వైష్ణోదేవి యాత్రకు వచ్చిన వారికి ముఖ్యమైన ప్రదేశం. మనకు కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది కాట్రా బస్టాండ్. ప్రస్తుతం ఈ బస్టాండ్కి వచ్చే మార్గంలో రోడ్డు రిపేర్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ వరకు బసెస్ రావట్లేదు. ఈ బస్టాండ్లో ఆ ఎదురుగా ఉన్న సులభ్ కాంప్లెక్స్ ని గుర్తుపెట్టుకోండి. ఆ సులభ్ కాంప్లెక్స్ దాటి ముందుకు వెళితే వైష్ణోదేవి దేవస్థానం బోర్డు వారి నిహారిక కాంప్లెక్స్ ఉంటుంది. ఇందులో మనకి రూమ్స్ మరియు డార్మెటరీ బెడ్స్ లభిస్తాయి. వీటిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అవైలబిలిటీ ఉంటే తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ సులభ్ కాంప్లెక్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న ఈ మార్గంలో ఇలా నడుచుకుంటూ బయటికి వెళితే కాట్రా బస్టాండ్ లేదా మార్కెట్ ఏరియా అని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే ఆటో స్టాండ్, టాక్సీ స్టాండ్ ఉంటుంది. ఈ ప్రదేశంలో మనకి కాట్రాలో స్టే చేయడానికి ప్రైవేట్ హోటల్స్ లభిస్తాయి. ఈ బస్టాండ్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు తిరిగితే ఈ వీధిని బాన్గంగా రోడ్ అని పిలుస్తారు. ఈ వీధి వరుసగా హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. నా హోటల్ కూడా ఈ వీధిలోనే ఉంటుంది, జస్ట్ 100 మీటర్స్. ఈ బస్టాండ్కి ఎంట్రన్స్లో, అంటే ఈ ఎంట్రన్స్ నుంచి మనం అలా లోపలికి వెళ్ళగానే ఎడమ వైపు యాత్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత చెప్తాను. ఈ బస్టాండ్ ఎంట్రన్స్ నుంచి కొంచెం వెనక్కి వస్తే ఇక్కడ జ్యువెల్ రెస్టారెంట్ ఉంది. కాట్రా బస్టాండ్ ఏరియాలో జ్యువెల్ రెస్టారెంట్లో క్వాలిటీ ఫుడ్ లభిస్తుంది. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ జ్యువెల్ రెస్టారెంట్ పక్కనే జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం హోటల్ ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్ అండ్ డార్మెటరీస్ లభిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది. మనం కొండపైకి వెళ్ళేటప్పుడు మన లగేజ్ ఇక్కడ పెట్టుకొని మనకు కావలసిన ముఖ్యమైనవి చిన్న బ్యాగ్లో పెట్టుకొని పైకి వెళ్ళొచ్చు. గుర్తుంచుకోండి, ఇది కాట్రా రైల్వే స్టేషన్. ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఈ కాట్రా రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ దాటి అవతలికి వెళ్తే రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీధిలో ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో తీసుకొని బస్టాండ్ ఏరియా చేరుకోవచ్చు. డిస్టెన్స్ కేవలం 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. బస్టాండ్ ఏరియాలో రూమ్ లేదా డార్మెటరీ బెడ్ తీసుకోవచ్చు. ఆ కొండపైన కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, అదే వైష్ణోదేవి ఆలయం. ఆ పర్వతాన్ని త్రికూట పర్వతం అని పిలుస్తారు. కాట్రా నుంచి వైష్ణోదేవి ఆలయం 14 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ లేదు, నడిచి వెళ్ళాలి. నడవలేని వాళ్ళు గుర్రంపై వెళ్ళొచ్చు. గుర్రంపై కూడా వెళ్ళలేని వాళ్ళు డోలీపై వెళ్ళొచ్చు. అదేవిధంగా హెలికాప్టర్ పై కూడా వెళ్ళొచ్చు. తర్వాత మీకు డీటెయిల్డ్గా 1 by 1 చెప్తాను. వైష్ణోదేవి ఆలయం దర్శించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా యాత్రీ సిమ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ప్రీపెయిడ్ సిమ్స్ పనిచేయవు, పోస్ట్ పెయిడ్ సిమ్స్ పనిచేస్తాయి. పోస్ట్ పెయిడ్ సిమ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ మొబైల్ యూస్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ సిమ్ యూస్ చేసే వాళ్ళందరూ టెంపరరీ యాత్రీ సిమ్ తీసుకోవాలి. మీరు ఫ్లైట్లో వస్తుంటే జమ్మూ ఎయిర్పోర్ట్లో కూడా యాత్రీ సిమ్ లభిస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్లో మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వచ్చే సమయంలో ఇక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీ, యాత్రా రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని పక్కనే యాత్రీ సిమ్ ఉంది. మన ఆధార్ కార్డుతో జియో లేదా ఎయిర్టెల్ సిమ్ తీసుకోవచ్చు. 250 రూపాయలు. వ్యాలిడిటీ 23 రోజులు ఉంటుంది. అదే మీరు ట్రైన్లో కాట్రా రైల్వే స్టేషన్ చేరుకొని ఉంటే కాట్రా బస్టాండ్ సమీపంలో లేదా కాట్రా బస్టాండ్ నుంచి బయటికి వచ్చి ఇలా ఎడమవైపు వెళ్తే బాన్గంగా రోడ్లో యాత్రీ సిమ్ లభిస్తుంది. కేవలం 10 నిమిషాల్లో యాక్టివేషన్ అవుతుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, యాత్రా పర్చి. అంటే ఇతర ఆలయాల్లాగా ఇక్కడ డైరెక్ట్గా మనం దర్శనానికి వెళ్ళలేం. మనం ఏ రోజు దర్శనానికి వెళ్ళాలో ముందే మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఏ రోజైతే మనం రిజిస్టర్ చేసుకున్నామో ఆ రోజే దర్శనానికి వెళ్ళాలి. ఒకవేళ ఆ డేట్కి మనం వెళ్ళలేకపోతే అది చెల్లదు, మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ యాత్రా పర్చీని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మాతా వైష్ణోదేవి షైన్ బోర్డ్ వెబ్సైట్లో యాత్రా పర్చీ బుక్ చేసుకోవాలి.
ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. రైట్ సైడ్ లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వరుసగా రోప్వే, హెలికాప్టర్, అకామిడేషన్, చివరిగా యాత్రా పర్చి అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సింగిల్గా వెళ్తుంటే మీ డీటెయిల్స్ ఇవ్వండి. అలా కాకుండా మీరు గ్రూప్గా వెళ్తుంటే ఇక్కడ మెయిన్ పర్సన్ డీటెయిల్స్ ఇవ్వండి. పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్. ఒక్క అకౌంట్ పై 5 మంది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. మనకి 3 నెలలు అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఇది మార్చి నెల, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 3 నెలల్లో ఏ రోజైనా మనం యాత్రా పర్చి బుక్ చేసుకోవచ్చు. కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మీరు ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటే అంతమంది డీటెయిల్స్ ఇవ్వాలి. పేరు, జెండర్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్. మీరు ఆధార్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వండి. దెన్ ఐ అగ్రీ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొట్టండి. ఇది ఫ్రీ సర్వీస్, ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. పీడిఎఫ్ ఫార్మేట్లో యాత్రా పర్చి వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. కంపల్సరీగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనం ఆ యాత్రా పర్చీతో డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళలేము. దీన్ని మనం రిజిస్ట్రేషన్ కౌంటర్లో చూపిస్తే ఐడి కార్డ్ ఇస్తారు. హెలికాప్టర్లో వెళ్లే వాళ్ళు కూడా తప్పకుండా యాత్రా పర్చీ బుక్ చేసుకోవాలి, ఐడి కార్డ్ తీసుకోవాలి. జమ్మూ ఎయిర్పోర్ట్లో మీ లగేజ్ కలెక్ట్ చేసుకొని ముందుకు వస్తే వైష్ణోదేవి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మన యాత్రా పర్చీ చూపిస్తే ఐడి కార్డ్ ఇస్తారు. ఐడి కార్డు తీసుకున్న 6 గంటల లోపు యాత్ర మొదలు పెట్టాలి. సో మీరు నెక్స్ట్ డే వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో తీసుకోవద్దు. హెలికాప్టర్లో వెళ్లే వాళ్ళు హెలీప్యాడ్ దగ్గరే తీసుకోవచ్చు. నడిచి లేదా గుర్రంపై వెళ్లే వాళ్ళు ఈ బస్టాండ్ సమీపంలో యాత్రా రిజిస్ట్రేషన్ చూపించాను కదా, ఇక్కడ మన యాత్రా పర్చి ప్రింట్అవుట్ చూపిస్తే మనకి ఐడి కార్డ్ ఇస్తారు. ఇప్పుడు మనం వైష్ణోదేవి యాత్రలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఆప్షన్ నెంబర్ 1, మనం పొద్దున్నే కాట్రా నుంచి యాత్ర మొదలుపెట్టి వైష్ణోదేవి ఆలయం దర్శించుకొని తిరిగి రాత్రికల్లా కాట్రా చేరుకుంటాం. అలాంటి వాళ్ళు కాట్రా బస్టాండ్ సమీపంలో వైష్ణోదేవి దేవస్థానం వారి నిహారికా కాంప్లెక్స్లో స్టే చేయవచ్చు. లేదంటే ఈ బస్టాండ్ సమీపంలో మరియు బస్టాండ్ నుంచి బాన్గంగా చెక్ పోస్ట్కి వెళ్లే మార్గంలో స్టే చేయవచ్చు. హోటల్ రూమ్స్ 1000 రూపాయల నుంచి 3000 వరకు ఉంటాయి. డార్మెటరీ బెడ్ 150 నుంచి 250 వరకు ఉంటుంది. ఎక్కువ మంది ఇలానే వైష్ణోదేవి ఆలయం దర్శించుకుంటారు. తరువాత మీకు క్లియర్గా చూపిస్తాను, డోంట్ వర్రీ. ఆప్షన్ నెంబర్ 2, మనం మొదటి రోజు వైష్ణోదేవి ఆలయం చేరుకొని ఆలయం దర్శించుకొని నైట్ వైష్ణోదేవి ఆలయ సమీపంలో స్టే చేసి నెక్స్ట్ డే తిరిగి కాట్రా చేరుకుంటాం. వైష్ణోదేవి ఆలయ కాంప్లెక్స్ ని భవన్ అని పిలుస్తారు. భవన్లో స్టే చేయడానికి వైష్ణవి భవన్, గౌరీ భవన్లో రూమ్స్ లభిస్తాయి. వీటిని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనోకామనా భవన్లో డార్మెటరీ బెడ్స్ లభిస్తాయి. వాటిని కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది ఎలా అనేది తర్వాత చూపిస్తాను. వీటిలో రూమ్ దొరకడం చాలా కష్టం. 3 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 నెలల ముందు ప్రతి నెల మొదటి రోజు ఓపెన్ చేస్తారు. దొరికితే మీ లక్. ఇవి కాకుండా దుర్గా భవన్ ఉంది. ఈ దుర్గా భవన్ కి ఆన్లైన్ బుకింగ్ లేదు, ఓన్లీ డైరెక్ట్ బుకింగ్ మాత్రమే ఉంది. అది కూడా కాట్రా బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ నిహారికా కాంప్లెక్స్ లో శక్తి భవన్ లో బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు నిహారికా కాంప్లెక్స్ లో స్టే చేసిన వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇది గుర్తుంచుకోండి. ఇది కాకుండా దుర్గా భవన్ సమీపంలో ధర్మశాల ఉంది. ఉచితంగా బెడ్స్ లభిస్తాయి. మనం పైకి వెళ్ళిన తర్వాత క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ మీ రూమ్ అవైలబిలిటీని బట్టి మీరు ఎలా వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోండి. మనందరికీ కన్వీనియంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళి తిరిగి రాత్రికల్లా కాట్రా చేరుకోవడం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ రూమ్స్ మరియు డార్మెటరీస్ మనం వైష్ణోదేవి ట్రస్ట్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ పేజ్ లో అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ మెనూలో అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. కాట్రాలోని నిహారికా కాంప్లెక్స్ లో స్టే చేయాలనుకుంటే కాట్రా సెలెక్ట్ చేసుకోండి. కాట్రాలో మనకి ప్రైవేట్ హోటల్స్ కూడా లభిస్తాయి. ఆలయ సమీపంలో స్టే చేయాలనుకుంటే భవన్ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం. 3 నెలల ముందు ట్రై చేయండి. రూమ్ లేదా డార్మెటరీ బెడ్ సెలెక్ట్ చేసుకొని కింద మీ పేరు, మొబైల్, ఈమెయిల్, అడ్రస్ ఇచ్చి
ప్రొసీడ్ కొట్టండి. పేమెంట్ చేశాక PDF ఫైల్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇప్పుడు మనం కాట్రా నుంచి వైష్ణోదేవి ఆలయం ఎలా దర్శించాలో చూద్దాం. నేను హెలికాప్టర్ బుక్ చేసుకున్నాను. ముందుగా నడిచి వెళ్లే మార్గం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ మార్గంలోనే గుర్రాలు, డోలీలు లభిస్తాయి. ఆ తరువాత హెలికాప్టర్లో ఎలా వెళ్ళానో చూపిస్తాను. డే 1 మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లో లేదా ఫ్లైట్లో మధ్యాహ్నానికి కాట్రా చేరుకుంటాం. కాట్రా బస్టాండ్ సమీపంలో వైష్ణోదేవి దేవస్థానం బోర్డు వారి నిహారిక కాంప్లెక్స్లో స్టే చేస్తాం, లేదంటే ప్రైవేట్ హోటల్స్లో స్టే చేస్తాం. ముందుగా ప్రీపెయిడ్ సిమ్ వాడేవాళ్ళు మన ఆధార్ కార్డుతో యాత్రా సిమ్ తీసుకోవాలి. పోస్ట్ పెయిడ్ సిమ్ జమ్మూలో వర్క్ అవుతుంది, యూస్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ జ్యువెల్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది, కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇక్కడ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సాయంత్రం బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ మార్కెట్లో సరదాగా అలా తిరగొచ్చు. తర్వాత వీలైనంత ఎర్లీగా పడుకోండి. డే 2లో వీలైనంత వరకు ఉదయం 5 నుంచి 6 గంటల లోపు ఫ్రెషప్ అయి బస్టాండ్ సమీపంలో ఉన్న యాత్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేరుకోండి. ఇక్కడ క్యూ లైన్లోకి వెళ్ళి మన యాత్రా పర్చి ప్రింట్అవుట్ చూపిస్తే వాళ్ళు మన ఫోటో తీసుకొని ఈ ID కార్డ్ ఇస్తారు. మీరు నిహారిక కాంప్లెక్స్లో స్టే చేస్తే ఇక్కడే కౌంటర్ ఉంది, ఈ కాంప్లెక్స్లోనే ID తీసుకోవచ్చు. ఈ ID కార్డు వ్యాలిడిటీ 6 గంటలు. అంటే 6 గంటల లోపు మనం బాన్గంగా చెక్ పోస్ట్ చేరుకోవాలి లేదా హెలిప్యాడ్ ఏరియా చేరుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఒకవేళ మీరు రూమ్ ఖాళీ చేస్తే బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ జ్యువెల్ రెస్టారెంట్ పక్కన జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం హోటల్ ఉంది. ఇందులో క్లాక్ రూమ్ ఉంది. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఒక బ్యాగ్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ID కలెక్ట్ చేసుకొని మన లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టి బస్టాండ్ నుంచి బాన్గంగా చెక్ పోస్ట్ చేరుకోవడానికి ఆటో తీసుకోవచ్చు. బస్టాండ్ నుంచి బాన్గంగా చెక్ పోస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 160 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకరికి 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మినిమం ఛార్జ్ 160 రూపాయలు. మనం కాట్రా నుంచి వైష్ణోదేవి ఆలయం చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి బాన్గంగా రూట్, రెండవది తారాకోట్ రూట్. తారాకోట్ మార్గం కొత్తగా నిర్మించారు. ఈ మార్గంలో గుర్రాలు, పల్లకీలు ఉండవు. కేవలం నడిచి వెళ్లే వాళ్ళను మాత్రమే అలౌ చేస్తారు. ఆ మార్గంలో షాప్స్ కూడా ఎక్కువగా ఉండవు, నిర్మానుష్యంగా ఉంటుంది. బాన్గంగా రూట్ పురాతన మార్గం. ఈ మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు, గుర్రాలు, పల్లకీలు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అర్ధకువారీలో ఈ 2 మార్గాలు కలుసుకుంటాయి. ఇదే బాన్గంగా చెక్ పోస్ట్. రండి వెళ్దాం. ఆ పైన కనిపిస్తున్నదే వైష్ణోదేవి ఆలయం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ లో మన ID చెక్ చేస్తారు, లగేజ్ చెకింగ్ ఉంటుంది. చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు. ఒక్క సెకండ్ ఈ మ్యాప్ ని క్లియర్ గా చూడండి. కింద బాటంలో చూడండి. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ 1 కిలోమీటర్, బస్టాండ్ నుంచి బాన్గంగా చెక్ పోస్ట్ 1.5 కిలోమీటర్. ఈ చెక్ పోస్ట్ నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. బాన్గంగా నుంచి అర్ధకువారీ 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 6 కిలోమీటర్లు మనం ఇలా నిటారుగా పైకి వెళ్తూ ఉండాలి. ఈ మధ్యలో వైష్ణోదేవి చరణపాదుక ఆలయం ఉంది. దాని గురించి తర్వాత చెప్తాను. అదేవిధంగా అర్ధకువారీలో కూడా అమ్మవారి గుహ ఉంది. దాని గురించి కూడా తర్వాత చెప్తాను. అర్ధకువారీ నుంచి వైష్ణోదేవి ఆలయం 7.5 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం అంత కష్టంగా ఉండదు. కొంత దూరం కొంచెం అలా పైకి ఎక్కినట్లుంటుంది. చివరి 3 కిలోమీటర్లు డౌన్లో ఉంటుంది, అంటే కిందకు దిగుతున్నట్టుగా ఉంటుంది. అర్ధకువారీ నుంచి వైష్ణోదేవి భవన్కి బ్యాటరీ కార్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని మనం ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. వైష్ణోదేవి ట్రస్ట్ బోర్డ్ వెబ్సైట్లో బ్యాటరీ కార్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మెనూలో ట్రావెల్ క్లిక్ చేయండి. అందులో బ్యాటరీ కార్ ఆప్షన్ చూపిస్తుంది. ఒక అకౌంట్లో 5 మంది బుక్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ సెలెక్ట్ చేసుకోండి. రూట్ అర్ధకువారీ నుంచి భవన్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. పై నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు భవన్ టు అర్ధకువారీ సెలెక్ట్ చేసుకోవాలి. టికెట్ 354 రూపాయలు. జర్నీ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 నెలల ముందు మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు 3 నెలలు బుక్ అయిపోయాయి. డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్ లో టైం స్లాట్ చూపిస్తుంది. మన టైం స్లాట్ బుక్ చేసుకొని ఆ టైం కల్లా అర్ధకువారీ చేరుకోవాలి. కింద డీటెయిల్స్ ఇవ్వండి,
ప్రొసీడ్ కొట్టి పే చేయండి. PDF ఫైల్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ టైం స్లాట్కి అర్ధగంట ముందు అర్ధకువారీలోని బ్యాటరీ కార్ పాయింట్ చేరుకుంటే మీకు బ్యాటరీ కార్ అలాట్ చేస్తారు. ఇప్పుడు ఆ పైన హెలికాప్టర్ కనిపిస్తుంది కదా, అది సాంజీ చెట్. హెలికాప్టర్లో వెళ్లే వాళ్ళు ఆ ప్రదేశంలో దిగుతారు. అక్కడి నుంచి వైష్ణోదేవి ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం అంత కష్టంగా ఉండదు, ఎందుకంటే మనం కొండ పైకి ఎక్కం, పైనుంచి కిందకి దిగుతూ వస్తాం. హెలికాప్టర్ నుంచి ఆలయం చేరుకోవడానికి కూడా గుర్రం లభిస్తుంది మరియు పల్లకి కూడా లభిస్తుంది. ఆ పైన భైరవ్ ఘటి అని ఉంది కదా, అది భైరవ్ బాబా ఆలయం. వైష్ణోదేవి ఆలయం నుంచి భైరవ్ బాబా ఆలయం 3 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి రోప్ వే అందుబాటులో ఉంది, లేదంటే నడిచి వెళ్ళొచ్చు, గుర్రం మీద కూడా వెళ్ళొచ్చు. రోప్ వేను కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వైష్ణోదేవి ట్రస్ట్ వెబ్సైట్లో రోప్ వే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మెనూలో ట్రావెల్ క్లిక్ చేయండి. చివర్లో రోప్ వే ఉంటుంది. ఈ రోప్ వేని మనం 15 రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్ సెలెక్ట్ చేసుకోండి, రూట్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్ వస్తుంది. టికెట్ 100 రూపాయలు. డేట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్నాక 2 టైం స్లాట్స్ ఉంటాయి. మీరు వెళ్లేదాన్ని బట్టి టైం స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఫిల్ చేసి పే చేయండి. PDF ఫైల్ వస్తుంది, ప్రింట్అవుట్ తీసుకోండి. ఇప్పుడు మీకు వైష్ణోదేవి యాత్రపై బేసిక్ ఐడియా వచ్చింది కదా. హెలికాప్టర్లో కాకుండా నడిచి లేదా గుర్రంపై లేదా పల్లకీలో వెళ్లే వాళ్ళు ఎలా వెళ్తారో చూపిస్తాను. మనం బాంగంగా చెక్ పోస్ట్లో సెక్యూరిటీ చెకప్ పూర్తి చేసుకొని లోపలికి వెళ్ళాక మార్గం 2 వైపులా షాపులతో ఇలా ఉంటుంది. మనం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే గుర్రం మరియు పల్లకి లభిస్తుంది. ఇక్కడ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఇలా కౌంటర్స్ ఉంటాయి. ఈ కౌంటర్లో మనం గుర్రం లేదా పల్లకి బుక్ చేసుకోవచ్చు. గుర్రంపై వెళ్ళాలంటే బాన్గంగా నుంచి అర్ధకువారి 650 రూపాయలు. అదే బాన్గంగా నుంచి డైరెక్ట్గా వైష్ణోదేవి భవన్కి 1250 రూపాయలు. ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మీరు అర్ధకువారి నుంచి భవన్కి బ్యాటరీ వెహికల్ బుక్ చేసుకుని ఉంటే అర్ధకువారి వరకు గుర్రం తీసుకోండి, అర్ధకువారి నుంచి బ్యాటరీ కార్లో వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా వైష్ణోదేవి భవన్కి గుర్రం మాట్లాడుకోండి. ఎవరైతే పెద్దవాళ్ళు గుర్రం పైన వెళ్ళలేరో వారు పల్లకి తీసుకోవచ్చు. 4 వ్యక్తులు మిమ్మల్ని మోసుకొని తీసుకువెళ్తారు. పల్లకి వాళ్ళు బాన్గంగా నుంచి అర్ధకువారికి 1750 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే బాన్గంగా నుంచి డైరెక్ట్గా వైష్ణోదేవి భవన్కి 3900 నుంచి 4500 ఛార్జ్ చేస్తారు. గుర్రాల పాయింట్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళితే బాన్గంగా నది ఉంటుంది. ఇక్కడ స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు, లేదంటే ఆ నీటిని తలపై చల్లుకొని వెళ్ళొచ్చు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే చరణ్ పాదుక ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారి పాదాలుంటాయి. ఈ స్థల పురాణం తర్వాత చెప్తాను. చరణ్ పాదుక ఆలయం నుంచి 3.5 కిలోమీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే అర్ధకువారి చేరుకుంటాం. ఇదే అర్ధకువారి ఆలయం. ఈ ఆలయంలో పెద్ద గుహ ఉంటుంది. భైరవ్ బాబా నుంచి తప్పించుకోవడానికి అమ్మవారు కొంతకాలం ఈ గుహలో నివసించారట. ఆ స్థల పురాణం తర్వాత చెప్తాను. ఈ గుహని మనం దర్శించాలంటే టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ నెంబర్ని బట్టి మనం దర్శనానికి వెళ్ళాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే టోకెన్ తీసుకున్న 3 రోజుల తర్వాత మనం దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 3 రోజులు వెయిట్ చేయాలి. ఇది అర్ధకువారిలోని బ్యాటరీ వెహికల్ స్టాండ్. బ్యాటరీ వెహికల్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మన బుకింగ్ ప్రింట్అవుట్ చూపిస్తే మనకి వెహికల్ అలాట్ చేస్తారు. ఈ అర్ధకువారి నుంచి 8 కిలోమీటర్లు వెళ్తే వైష్ణోదేవి భవన్ చేరుకుంటాం. వైష్ణోదేవి భవన్కి 2.5 కిలోమీటర్ల ముందు హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు, నడిచి లేదా గుర్రాలపై వచ్చే వాళ్ళు కలుసుకుంటారు. నేను హెలికాప్టర్ బుక్ చేసుకున్నాను. రండి ఇప్పుడు హెలికాప్టర్లో ఎలా వెళ్లాలో చూద్దాం. కాట్రా బస్టాండ్ నుంచి హెలీప్యాడ్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 210 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే హెలీప్యాడ్. రండి లోపలికి వెళ్దాం. మనం ఇలా లోపలికి వచ్చి కుడివైపు తిరిగితే మొదటిగా వెరిఫికేషన్ కౌంటర్ ఉంటుంది. దాని పక్కనే హెలికాప్టర్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి హిమాలయన్, రెండవది గ్లోబల్ వెక్ట్రా. వన్ సైడ్ కాట్రా నుంచి వైష్ణోదేవి భవన్ చేరుకోవడానికి టికెట్ 2200. రిటర్న్ టికెట్ కూడా సేమ్. హెలికాప్టర్ టికెట్స్ కొన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు,
కొన్ని టికెట్స్ డైరెక్ట్గా కౌంటర్లో ఇస్తారు. మీకు ఆన్లైన్లో హెలికాప్టర్ టికెట్స్ దొరకకపోతే ఉదయం 8 గంటల లోపు ఈ ప్రదేశం చేరుకొని డైరెక్ట్గా కౌంటర్లో టికెట్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే సేమ్ వైష్ణోదేవి ట్రస్ట్ బోర్డ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో హెలికాప్టర్ క్లిక్ చేయండి, లేదంటే మెనూలో ట్రావెల్ క్లిక్ చేయండి. హెలికాప్టర్ చూపిస్తుంది. హెలికాప్టర్ ఓపెన్ చేయగానే ఇలా హెలికాప్టర్లో మనం తీసుకుని వెళ్ళకూడని వస్తువులు లిస్ట్ చూపిస్తుంది. కింద ఐ అగ్రీ అని కొట్టి ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒక టికెట్ మీద 5 మంది వరకు బుక్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ లేదు, 2 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలి. ఆ తరువాత రూట్ సెలెక్ట్ చేసుకోండి. కాట్రా టు సాంజీచెత్ అంటే కింద నుంచి పైకి. ఇది 3 నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ దొరకవు. ఆ తర్వాత రిటర్న్ పైనుంచి కిందకి సాంజీచెట్ టు కాట్రా 99% ఏ రోజు కావాలన్నా దొరుకుతాయి. ఇక సేమ్ డే రిటర్న్, వెళ్ళిన రోజే రిటర్న్ రావడానికి కూడా 3 నెలల ముందు ట్రై చేయాలి. కానీ నేను దీన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే మనకి కేవలం 2.5 గంటలు టైం ఇస్తారు. ఆ టైంలోనే హెలికాప్టర్ దిగి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి హెలికాప్టర్ చేరుకోవాలి. చివరి ఆప్షన్ నెక్స్ట్ డే రిటర్న్. ఇది కొంచెం దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్చ్ 24 మే నెలలో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. నేను ఇలానే వెళ్ళాను. నెక్స్ట్ డే రిటర్న్, అప్ అండ్ డౌన్ 4400. డేట్ సెలెక్ట్ చేసుకోండి. టైం స్లాట్ చూపిస్తుంది. మనకి కుదిరిన టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి నెల 1వ తేదీ స్లాట్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. 3 నెలల ముందు బుక్ చేసుకుంటే దొరికే ఛాన్స్ ఉంటుంది. మనం డైరెక్ట్ గా టికెట్ తీసుకున్నా లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా ఆ బుకింగ్ ప్రింట్అవుట్ ని టికెట్ కౌంటర్ పక్కనే ఉన్న వెరిఫికేషన్ కౌంటర్ లో చూపించాలి. వాళ్ళు వెరిఫై చేసి స్టాంప్ వేస్తారు. దాన్ని తీసుకొని ఇలా ముందుకు వెళ్తే బోర్డింగ్ పాస్ ఉంటుంది. అక్కడ చూపిస్తే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఈ మూల ఒక కౌంటర్ ఉంది కదా, ఇక్కడ మన యాత్రా పర్చి చూపిస్తే ఫోటో తీసుకొని ఐడి కార్డ్ ఇస్తారు. మన టైం స్లాట్ కి అర్ధగంట ముందు స్టాంపు వేసిన మన టికెట్ వాళ్ళకు చూపిస్తే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని ఇలా క్యూ లైన్ లో నిలబడాలి. ఒకవేళ మనం త్వరగా ఈ ప్రదేశం చేరుకుంటే ఇక్కడ వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్ ఉంది, యూస్ చేసుకోండి. మన బోర్డింగ్ పాస్ వచ్చింది, రండి వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యాన్ లో హెలికాప్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఇది ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే హెలిప్యాడ్ ఏరియా. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి. అదిగోండి వరుసగా హెలికాప్టర్లు వెళ్తూ ఉన్నాయి. మన బోర్డింగ్ పాస్ పై నెంబర్ వేసి ఉంటారు. దాన్ని లోపల చూపిస్తే ఆ నెంబర్ ప్రకారం మనల్ని హెలికాప్టర్ ఎక్కిస్తారు. ఇక్కడ నుంచి వీడియో తీయకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంతేకాదు మన మొబైల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక బ్యాగ్ లో పెడతారు. మనం సాంజీచెట్ లో హెలికాప్టర్ దిగాక ఆ బ్యాగ్ లో ఉన్న మొబైల్స్ మన చేతికి ఇస్తారు. సాంజీచెట్ లో హెలికాప్టర్ దిగి ఇలా బయటికి వస్తాం. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఈ ప్రదేశంలో గుర్రాలు, పల్లకీలు లభిస్తాయి. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వైష్ణోదేవి ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ మార్గం ఇలా డౌన్ గా ఉంటుంది, అంటే కొండ దిగుతున్నట్టుగా ఉంటుంది. అంత కష్టమేమీ కాదు. యాత్రకు వచ్చినప్పుడు కొంత దూరమైనా నడవాలని నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు మనం కొండపైకి ఎక్కాలి. రిటర్న్ లో గుర్రం తీసుకుందాం. ఇక్కడ నుంచి గుర్రం వాళ్ళు 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పల్లకి వాళ్ళు 1400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మనం కొంచెం కిందకి దిగి వస్తే ప్రధాన మార్గం చేరుకుంటాం. ఈ ప్రదేశంలో బాన్గంగా నుంచి గుర్రాలపై లేదా నడిచి వచ్చే వాళ్ళు, హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు కలుసుకుంటారు. ఇక్కడ నుంచి వైష్ణోదేవి ఆలయం 2.5 కిలోమీటర్లు ఉంటుంది. రండి వెళ్దాం. వెళ్లే మార్గంలో మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. వాటిని చూసుకుంటూ రిలాక్స్డ్ గా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, రండి చూద్దాం. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఆలయానికి 1 కిలోమీటర్ ముందు గౌరీ లేదా వైష్ణవి భవన్లో రూమ్ బుక్ చేసుకుని ఉంటే ఇక్కడ రిసెప్షన్ కౌంటర్ ఉంది. మీ బుకింగ్ చూపిస్తే రూమ్ అలాట్ చేస్తారు.
అలా కొంత దూరం నడుచుకుంటూ వస్తే ఒక వ్యూ పాయింట్ కనిపించింది. అదే వైష్ణోదేవి భవన్. మనం అక్కడికి వెళ్ళాలి. రండి వెళ్దాం. గుర్రాలపై వచ్చే వాళ్ళు ఇక్కడ వరకే వస్తారు. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైన నడవాల్సి ఉంటుంది. ఈ మార్గం ఎంత స్లోప్ గా ఉందో చూడండి. ఒక 1/2 కిలోమీటర్ ఇలానే ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు నిటారుగా పైకి ఎక్కాలి, గుర్తుంచుకోండి. మనం ఆలయ సమీపానికి వచ్చే కొద్దీ షాప్స్, రెస్టారెంట్స్ కనిపిస్తాయి. మనకి ఈ షాప్స్, రెస్టారెంట్స్ కనిపించాయి అంటే గేట్ నెంబర్ క్యూ లైన్ సమీపానికి వస్తున్నామని అర్థం. ఇక్కడ ఇలా మార్గంలో లాకర్స్ ఉంటాయి. మన బ్యాగ్స్, మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ లాకర్లో పెట్టి దర్శనానికి వెళ్ళాలి. ఇవన్నీ లాకర్స్. ఇక్కడ ఇలా క్యూ లైన్ లో నిలబడి లాకర్ తీసుకోవాలి. మనకి లాకర్ అలాట్ చేస్తారు, దానికి కీ ఇస్తారు. ఇది ఫ్రీ సర్వీస్. వాళ్ళు ఇచ్చిన నెంబర్ లాకర్లో లగేజ్ పెట్టుకొని లాక్ చేసుకొని కీ మనతో ఉంచుకోవచ్చు. దర్శనం అయ్యాక తిరిగి మన లగేజ్ తీసుకోవచ్చు. లాకర్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ సాగర్ రత్న రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో ముందుకు వెళ్తే మనోకామనా భవన్ ఉంటుంది. ఆన్లైన్ లో డార్మెటరీ బెడ్స్ బుక్ చేసుకుంటే ఇక్కడే స్టే చేస్తారు. ఇక్కడ మన బుకింగ్ ప్రింట్అవుట్ చూపిస్తే మన డార్మెటరీ బెడ్ అలాట్ చేస్తారు. ఈ మనోకామనా భవన్ ఎదురుగానే భైరవ్ బాబా ఆలయానికి రోప్వే ఉంటుంది, గుర్తుంచుకోండి. మనోకామనా భవన్ పక్కనే దేవస్థానం వారి పూజా సామాగ్రి షాప్ ఉంటుంది. ఇలాంటివి చాలా ప్రదేశాల్లో ఉంటాయి. బెయింట్ షాప్ అని ఉంది, చూడండి. ఇక్కడ కొబ్బరికాయ లేకుండా పూజా సామాగ్రి 50 రూపాయలు, కొబ్బరికాయతో పాటు 100 రూపాయలు. ఇందులో వైష్ణోదేవి కాయిన్ ఉంటుంది. దాన్ని మనం పూజ చేయించుకొని ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ పూజా సామాగ్రిని వాళ్ళకి ఇస్తే ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. మనం దర్శనం చేసుకొని బయటికి వస్తే పూజ చేసిన ఆ సామాగ్రిని తిరిగి మనకిస్తారు. అందులో కాయిన్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్ళండి. సాగర్ రత్న రెస్టారెంట్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే దర్శనానికి వెళ్ళడానికి గేట్ నెంబర్ 3 ఉంటుంది. ఇదే గేట్ నెంబర్ 3. ఈ క్యూ లైన్ లో దర్శనానికి వెళ్ళి తిరిగి ఇటువైపు నుంచి వస్తాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఉన్నది క్యూ లైన్. దర్శనం చేసుకొని తిరిగి వచ్చే వాళ్ళు ఇలా వస్తున్నారు. వైష్ణోదేవి ఆలయం ఒక గుహలో ఉంటుంది. మనం కొంచెం ముందుకు వెళ్ళాక గుహలో నడుచుకుంటూ ముందుకు వెళ్తాం. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఇది లైవ్. అమ్మవారి ఆలయ ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ కి ఎదురుగా అమ్మవారు ఉండదు, ఇది గుహ. ఈ ఎంట్రన్స్ కి కుడివైపు మూలన వైష్ణోదేవి త్రిలింగధారిణిగా దర్శనమిస్తుంది. అమ్మవారి స్థల పురాణం ఏంటంటే, వైష్ణోదేవిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. అప్పట్లో అసురుల బాధ నుండి భూలోకాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్యశక్తిని ఆవిర్భవింప చేయాలనుకున్నారు. వారి సంకల్ప బలంతో అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర సాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆ తరువాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర్ సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేశారు. వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకొని ఇల్లు వదిలి అడవుల్లోకెళ్లి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం కాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి తన దగ్గరకు వస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణవధ అనంతరం అయోధ్యకు తిరిగి వెళుతూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనను గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు. బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యమవ్వడానికి తగిన సమయం ఇంకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. తపస్సు కొనసాగిస్తూ
ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి పేద బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తన తపస్సు కొనసాగించింది. అనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు. కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకొని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపాడు. భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెను విసిగించసాగాడు. భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దది చేసి భైరవుణ్ణి శిక్షించడం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాల్లోకి వెళ్తుంది. భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడుతాడు. వైష్ణవి మొదటిగా బాన్గంగా చేరుకుంటుంది. బాన్గంగా నుంచి చరణపాదుగా ఉన్న ప్రదేశం చేరుకొని అక్కడ కొన్ని రోజులు తపస్సు చేసింది. ఆ ప్రదేశంలో వైష్ణవీదేవి పాదాలు ఉన్నాయి. దాన్నే చరణపాదుక ఆలయం అని పిలుస్తారు. ఆ ప్రదేశాన్ని భైరవుడు తెలుసుకోవడంతో అక్కడి నుంచి అర్ధకువారి చేరుకుంది. అర్ధకువారిలోని గుహలో కొన్ని నెలలు తపస్సు చేసింది. గుహ బయట వైష్ణవీదేవిని రక్షించడం కోసం ఆంజనేయ స్వామి భైరవునితో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం ఎన్ని రోజులైనా ముగియకపోవడంతో వైష్ణవీదేవి ఆగ్రహించి కాళికా అవతారం ధరించి త్రిశూలంతో భైరవుని శిరస్సును ఖండించింది. ఆ తరువాత ప్రస్తుత ఆలయం ఉన్న త్రికూట పర్వతంపై అవతరించింది. గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించింది. వైష్ణోదేవి గుహలో మనకి కనిపించే 3 రాతి రూపాలు అమ్మవారి తలలే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి తలలుగా చెబుతారు. వాటిని ఇక్కడ వారు పిండాలు అంటారు. వైష్ణోదేవి గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. కురు పాండవ సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడి అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాస భారతంలో చెప్పబడి ఉంది. 40 నిమిషాల్లో నా దర్శనం పూర్తయింది. ఇది ఎగ్జామ్ సీజన్ కాబట్టి క్రౌడ్ తక్కువగా ఉంది. త్వరగా దర్శనమైంది. నార్మల్ డేస్ అయితే దర్శనం టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని సేమ్ డే రిటర్న్ వెళ్లే వాళ్ళు మనోకామనా భవన్ చేరుకొని రోప్వేలో భైరవ బాబా ఆలయం దర్శించుకొని తిరిగి రిటర్న్ వెళ్ళొచ్చు. సేమ్ నడిచి వెళ్ళొచ్చు లేదా గుర్రాలపై వెళ్ళొచ్చు. హెలికాప్టర్లో వెళ్ళాలనుకునే వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళొచ్చు. రిటర్న్ లో 99% హెలికాప్టర్ టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంది. నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చే లోపు సాయంత్రం 6:30 అయింది. నేను నైట్ ఆలయ సమీపంలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ భైరవ బాబా ఆలయం దర్శించి రిటర్న్ వెళ్తాను. మీకు ఆన్లైన్ బుకింగ్ లేకుండా డైరెక్ట్ బుకింగ్ ఉన్న ఒక అకామిడేషన్ దుర్గా భవన్ అని చెప్పాను కదా. దుర్గా భవన్ ఆలయ సమీపంలోనే ఉంటుంది. గేట్ నెంబర్ 3 ద్వారా మనం దర్శనానికి వెళ్ళాం కదా. ఇక్కడ నుంచి ఇంకా ఒక 300 మీటర్ల కిందకి నడుచుకుంటూ వెళ్తే దుర్గా భవన్ ఉంటుంది. ఇదే దుర్గా భవన్. మనం దర్శనం చేసుకొని తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ఇది కనిపిస్తుంది. మనం ఇలా లోపలికి వచ్చి ఎడమ వైపు తిరిగితే ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దుర్గా భవన్ రూమ్ లేదా డార్మెటరీ బుకింగ్ కాట్రా బస్టాండ్ సమీపంలో ఉన్న నిహారికా కాంప్లెక్స్లోని శక్తి భవన్లో బుక్ చేసుకోవాలి. ఆ బుకింగ్ ఇక్కడ చూపిస్తే డార్మెటరీ లేదా రూమ్ అలాట్ చేస్తారు. నేను ట్రై చేశాను కానీ దొరకలేదు. ఈ కుడివైపు దేవస్థానం వారి తృప్తి భోజనాలయం ఉంది, గుర్తుంచుకోండి. తర్వాత చూపిస్తాను. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇలా కుడివైపు తిరిగితే ధర్మశాల ఉంది. రాత్రి 7:30కు ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి చూడటానికి మీకు ఒక చిన్న హాల్లా కనిపిస్తుంది. కానీ ఇది 5 అంతస్తుల భవనం. కింద అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇందులో మనం ఉచితంగా స్టే చేయవచ్చు. రాత్రి మనం స్టే చేద్దాం. అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. రండి, ఈ లోపు డిన్నర్ చేద్దాం. ఇది వైష్ణోదేవి ఆలయం వారి భోజనాలయం. ఇలాంటివి మార్గంలో చాలా ఉంటాయి. ఇక్కడ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. నేను రాజ్మా రైస్ తీసుకున్నాను, 55 రూపాయలు. ఇప్పుడు సమయం 7:10 అయింది.
ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. అటువైపు కూడా చాలా మంది ఉన్నారు. ఇది నైట్ వ్యూ. 8 గంటలకని చెప్పారు, కానీ 7 గంటల 15 నిమిషాలకు లోపలికి అలౌ చేశారు. చూడండి బిల్డింగ్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ పెద్ద హాల్ ఉంది. ఆ హాల్ ని 13 బ్లాకులుగా విభజించారు. ఇలా వరుసగా బెడ్లుంటాయి 2 వైపులా. ఎవరు ముందుగా వచ్చి ఆ బెడ్ బ్లాక్ చేసుకుంటారో నైట్ వాళ్ళది. కాకపోతే కొంచెం క్రౌడ్ సెటిల్ అయ్యే వరకు ఆ బెడ్లోనే ఉండాలి. పొరపాటున మీరు బయటికి వెళ్తే ఎవరో ఒకరు ఆక్రమిస్తారు. ఇది మన బెడ్, రాత్రికి ఇదే మన స్టే. చూశారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలాంటి హాల్స్ 4 ఉన్నాయి. మొత్తం 4 అంతస్తులు. ఒక్కో హాల్లో 13 బ్లాకులు ఉన్నాయి. 5వ అంతస్తులో మనల్ని లోపలికి అలౌ చేస్తారు. దాని కిందకి రాగానే 4వ అంతస్తు ఉంటుంది. ఆ 4వ అంతస్తులో నేను స్టే చేస్తున్నాను. అలాగే కిందకి 3, 4, 1. దీనికి లిఫ్ట్ కూడా ఉంది. కాకపోతే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ బెడ్స్ దొరకవు. ఎవరు ముందుగా వస్తే వాళ్ళకే బెడ్. ప్రతి బ్లాక్ లో లాకర్స్ ఉన్నాయి. కాకపోతే వీటికి లాక్స్ లేవు. మనమే లాక్ తెచ్చుకొని వేసుకోవాలి. ఇది చలి ప్రాంతం కాబట్టి ఇక్కడ మనకి బ్లాంకెట్స్ ఇస్తారు. రగ్గులాగా ఉంటాయి. ఒక బ్లాంకెట్ కి 100 రూపాయలు డిపాజిట్ తీసుకుంటారు. తిరిగి పొద్దున బ్లాంకెట్ ఇస్తే మన 100 రూపాయలు మనకు తిరిగిస్తారు. ఇది మొత్తం ఫ్రీ సర్వీస్. ఇలా క్యూ లైన్ లో నిలబడి బ్లాంకెట్ తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఇలా మనకి రిసిప్ట్ ఇస్తారు. తరువాతి రోజు పొద్దున్నే ఆ బ్లాంకెట్స్ ఈ రిసిప్ట్ తీసుకెళ్తే మన మనీ మనకి తిరిగిస్తారు. అక్కడ బెడ్స్ దొరకని వాళ్ళు హాల్లో దారిలో పడుకున్నారు. లోపల చోటు దొరకని వాళ్ళు బయట చలిలోనే ఇలా బ్లాంకెట్స్ తీసుకొని పడుకున్నారు. ఇప్పుడు సమయం 6:30 అయింది. ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చాను. ఉదయం 7 గంటలకు భైరవ్ బాబా ఆలయానికి రోప్వే మొదలవుతుంది. రండి మనోకామనా భవన్ దగ్గరకు వెళ్దాం. దుర్గా భవన్ నుంచి మనోకామనా భవన్ 300 మీటర్లు ఉంటుంది. పొద్దున్నే దర్శనానికి ఎంతమంది క్యూలో వెయిట్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆలయంలో హారతి జరుగుతుంది. అందుకే క్యూ లైన్ ఆపేశారు. ఇటువైపు ఈ క్యూ లైన్ చూడండి. రోప్వే టికెట్ కోసం ఎంతమంది క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారో. ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ప్రింట్అవుట్ చూపిస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి మనం కొంత దూరం కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం పైకి ఎక్కాలి. ఇదే రోప్వే. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఏ టైంకి వెళ్తామో అనుకున్నాను, కానీ ఒక్క రోప్ కార్లో 20 మంది పైనే ఎక్కిస్తున్నారు. రండి వెళ్దాం. కేవలం 5 నిమిషాల్లో భైరవ్ బాబా ఆలయం చేరుకుంటాం. రోప్వే దిగాక కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఇదే భైరవ్ బాబా ఆలయం. ఇక్కడ కూడా లోపల వీడియో తీయకూడదు. వైష్ణోదేవి భైరవ్ బాబా శిరస్సును ఖండించిందని చెప్పాను కదా, ఆ శిరస్సు పడిన ప్రదేశం ఇది. అప్పుడు తన తప్పు తెలుసుకొని భైరవుడు వైష్ణోదేవిని క్షమించమని ప్రార్థిస్తాడు. మాత దయతలిచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది. ఈ భైరవ్ బాబా ఆలయం దర్శిస్తేనే వైష్ణోదేవి యాత్ర పూర్తయినట్లు చెబుతారు. నా దర్శనం పూర్తయింది. భైరవ్ బాబా ఆలయానికి ఎదురుగా వ్యూ పాయింట్ ఉంది. చూద్దాం రండి. ఈ ప్రదేశం నుంచి వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ దూరంగా హిమాలయ మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఈ కోతులు ప్రధాన ఆకర్షణ. ఇక్కడ కొంత సమయం గడిపి తిరిగి రోప్వేలో కిందకి వెళ్తున్నాను. రోప్వే నుంచి వ్యూ చాలా బాగుంది. కిందకి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసుకొని హెలిప్యాడ్ దగ్గరకు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి హెలిప్యాడ్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా నిటారుగా పైకి కొండ ఎక్కాలి. ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళితే గుర్రాలు దొరుకుతాయి. గుర్రం తీసుకున్నాను. 800 ఛార్జ్ చేశారు. గుర్రంపై వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు. ఐఫోన్ కింద పడుతుందేమో అని భయమేసింది. 15 నిమిషాల్లో హెలిప్యాడ్ చేరుకున్నాను. హెలికాప్టర్లో తిరిగి కిందకి చేరుకున్నాను. నడిచి లేదా గుర్రాలపై వచ్చే వాళ్ళు బాన్గంగా చెక్ పోస్ట్ చేరుకుంటారు. ఆటోలో బస్టాండ్ చేరుకున్నాను. బస్టాండ్ సమీపంలో ఉన్న క్లాక్ రూమ్లో నా లగేజ్ కలెక్ట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాను. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.